హాయ్ అందరికీ. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి రేపులు మర్డర్లు జరిగినప్పుడు కావలి లాంటి చిన్న టౌన్లో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్కి కావలి లాంటి చిన్న టౌన్లో ఇలాంటి ర్యాలీలు జరిగిన అంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ర్యాలీలు జరిగేంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పటికి కూడా వాటి మీద కఠినంగా శిక్షించకపోతే అవతలోడికి భయం ఎందుకు వస్తుంది? ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది? ప్రతి పల్లెటూరులో ర్యాలీలు జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఏం చేయలేదంటే ఏమి జరగనప్పుడు శిక్షలు వేయినప్పుడు ఇంకా నార్మల్గా ఏముంటుంది అనేసి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. భయం లేదు. ఆ భయం ఉంటే ఆటోమేటిక్గా ఈ రోజు కాకపోతే వాడి చుట్టుపక్కల వాడికో వేరే టౌన్లోనో ఎవరికో కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా భయం పుట్టుకొని వస్తుంది. ఒక్క మాట చెబుదాం అనుకున్నాను నేను. దాదాపుగా 200 మంది అబ్బాయిలు వచ్చారు, కానీ మనలోనే చాలామంది ఎదవలు ఉంటుంటారు నిజాయితీగా. అంటే ఎదవలు ఇన్ ద సెన్స్ మనం చాలామంది మనలో ఉండే వాళ్ళలోనే అమ్మాయిల్ని ఎగతాళి చేసిన వాళ్ళు, సెటైల్ వేసిన వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ముసుగులు వేసుకుని మంచి వాళ్ళగా మనం కూడా వస్తూ ఉంటాం. అలా ఉండడం కాకుండా నిజంగా జెన్యూన్గా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే సమాజం మారద్ది. దాంతోపాటుగా నా గట్టి నమ్మకం ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడు మారేది కాదు, కానీ ఇక నుంచి గ్రాడ్యువల్గా మారాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే ఇక నుంచి నీకు పుట్టే పిల్లలకి అట్లీస్ట్ నువ్వు నేర్పించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత మారిపోద్ది. ఎందుకంటే మన పిల్లలు నేర్చుకుంటూ వస్తారు, ఇది పెంపకం ఇలా ఉండాలి, ఆడపిల్లని ఇలా గౌరవించాలి. నెక్స్ట్ జనరేషన్కి అయినా 100% మారాలి అంటే మనం పుట్టే పిల్లలకి ఆడపిల్లల్ని గౌరవించండి, వాళ్ళని సెక్సువల్గా హెరాస్ చేయకూడదు, ఇలా పద్ధతిగా పెరగాలని నేర్పించగలిగితే 20 years తర్వాత మార్పు వస్తుంది. లేకపోతే మార్పు చాలా లేటుగా వస్తుంది అనేది నాకు గట్టి నమ్మకం. దాదాపుగా ఒక 20 years పైన అమ్మాయి చదువుకొని ఆ చదువు కంప్లీట్గా ముందే రేప్ చేయబడి చచ్చిపోవడం అనేది అది డాక్టర్ వృత్తిలో ఉండి అది మనకే ఇంత బాధ అనిపిస్తే వాళ్ళ పేరెంట్స్కి అప్పులు చేసే చదివిస్తూ ఉండి ఆ అమ్మాయి ఫ్యూచర్ని వాళ్ళు ఒక హోప్ పెట్టుకుంటారు చూసారా, అలాంటి అమ్మాయిని ఆ స్థితిలో చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. దాంతోపాటు ఇలాంటి ర్యాలీలు కొంతమంది కనిపించవచ్చు, కావాలి లాంటి చోట్లకి ఏం చేసి ఏలా అమ్మాయి, కానీ కావల్లో ఉండే చాలా మంది తల్లిదండ్రులకి ఇలా జరుగుతుంది బయట తెలియకపోవచ్చు. ఇలా నువ్వు నడి రోడ్లో నడుస్తూ వెళ్తుంటే చూసిన వాళ్ళు అవునా నా కూతుర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా కొడుక్కి ఏదైనా మంచి మాటలు చెప్పాలి, ఇలా ఆ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది మనలాంటి వాళ్ళ వల్ల. సో దయచేసి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో జాగ్రత్తగా మనం ఉంటే మనం ర్యాలీలకు కూడా అటెండ్ అవ్వాల్సిన ఉండదు. నువ్వు మంచిగా ఆ అమ్మాయిలతో బాగుంటే చాలు. అది అంతేగాని అన్నిటికీ ఆ అమ్మాయిల్ని బ్లేమ్ చేయడం తప్పు. డ్రెస్సుల్ని ఇలా వేసుకున్నారు అలా వేసుకున్నారు, అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నారు కాబట్టి అవి జరుగుతుంటాయని మనం ర్యాలీలో గుంపులో ఉన్నప్పుడు మంచిగా ఉంటాం, కానీ అబ్బాయిలు మనలో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఆ పిల్ల అట్టు బట్టి అది జరిగింది అంటాం. అది తప్పు. దయచేసి ఇలాంటి వాటిని మౌత్ పబ్లిసిటీతో పక్క చిన్న గ్రామాలకు కూడా తీసుకెళ్తే కొంచెం ప్రభుత్వాలు ఏమవుతుందంటే తెలియకుండా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 రోజులు ఖచ్చితంగా జరుగుద్ది, 11వ రోజు ఇది ఆగిపోద్ది అని గవర్నమెంట్కి తెలుసు. కానీ కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలియకుండా చట్టాలు మారిపోతాయి, భయం పుట్టుకొని వస్తుంది ఏ గవర్నమెంట్కైనా కూడా. ఎందుకంటే జనాలలో ఇంత వచ్చినప్పుడు మనం మారకపోతే తప్పు అనిపిస్తుంది. సో దాంతోపాటుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత బాధ్యత అయితే ఉంటుంది. కొంతమంది ఉంటారు ఎదవను మన ఎవరో ఒకరు ఉంటారు, కానీ సాధ్యమైనంత 99.99% మెంబర్స్కి ఆ బాధ్యత అనేది ఉండబట్టి అక్కడ దాకా వస్తాం, కానీ లేకపోతే రాము. దాంతోపాటుగా టీమ్ సేవియర్స్కి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక్క ఇన్సిడెంట్తో కాదు, వాళ్ళు చాలా ఇన్సిడెంట్స్ అన్నిట్లో రెస్పాండ్ అవుతూ ఉంటారు, ఏమి లాభం చూసుకోకుండా. టూ గుడ్ అంతే, వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే రావాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉంటారు అందరూ. ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఒకప్పుడు నాకు చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే బొగ్గలు గిల్లేది, ఆడపిల్లకాయలు బొగ్గలు గిల్లేది అలవాటు. ఇప్పుడు ఎవరిని బొగ్గలు గిల్లాలన్నా ఎవరైనా చూస్తుంటే నేను కూడా అలా చేస్తానేమో అనే ఫీలింగ్ వాళ్ళ కళ్ళల్లో ఉంటుందేమో నా బాధ ఉంటుంది. అంటే మనం బొగ్గలు గిల్లాలి అంటేనే ఈడేంట్రా ఆడపిల్లని బొగ్గలు గిల్లుతున్నాడు, ఆ పిల్లని ఈ రోజులు బాగాలేవు, ఈడు కూడా అలా చేస్తే మైండ్ సెట్ అలా అనుకుంటారేమో భయము. ఒక చిన్న పసిబిడ్డను కూడా మనం బొగ్గలు గిల్లి ఆట ఆడించలేకపోయే సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు మన అక్క కూతుర్ని, మన అన్న కూతుర్ని కూడా. సో ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఎక్కడో ఇన్సిడెంట్లు జరుగుతున్న బట్టి ప్రతి ఒక్కరికి ఆ భయం పట్టుకున్నది. సో ఆ ఫ్రీడమ్ లేదు, పిల్లకాయలను ఆడిచ్చే ఫ్రీడమ్, ఆడపిల్లకాయలను ఆడిచ్చే ఫ్రీడమే లేదు, అస్సలు లేదు. కొంచెం పసిబిడ్డల్లో కూడా. ఎందుకంటే ఒకప్పుడు రేపులు అంటే ఏదో పెద్దవాళ్ళు అయ్యాను, ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే చిన్నపిల్లలతో కూడా మనం ఆడుకోలేకపోతున్నాం.
సో అలాంటి రోజులు మారాలి అంటే మనలో చేంజ్ రావాలి. మన పిల్లలకి నేర్పించుకుంటూ వెళ్తే గ్రాడ్యువల్గా గట్టిగా చేంజ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సారీ మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. చిన్న టౌన్లో ఇన్ని వందల మంది ఆడవాళ్ళు కలిసి వచ్చారంటేనే ఆడవాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ మీద ఎంత భయంగా ఉంది మన దేశంలో. అంటే వాళ్ళని వాళ్ళు సెక్యూర్గా చూసుకోలేకపోతున్నారు, సొసైటీని మీద నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి ఇన్ని వందల మంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి పోరాటలేదు వాళ్ళు. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంతమంది వచ్చారంటేనే వాళ్ళ అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారని. వాళ్ళని సెక్యూర్గా ఫీల్ అయ్యేలాగా చేయాల్సింది మగవాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయాలి. అంటే వాళ్ళకి వాళ్ళు కాకుండా మగవాడిని కన్న తల్లిదండ్రులు వాడిని ట్రైన్ చేసే విధానం అలా ఉండాలి. ఆడు ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తున్నా, ఆడవాళ్ళని బూతులు తిడుతున్నా వాడిని చెప్పే విధానం చిన్నప్పటి నుంచి పదే చెప్పడం, కొట్టడం, తిట్టడం ఇలా చేస్తూ వస్తే వాడిలో మార్పు వస్తే ఆడవాళ్ళని సెక్యూరిటీగా చూసుకుంటూ వాడు ఆడవాళ్ళతో పద్ధతిగా ఉంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు సెక్యూరిటీగా ఫీల్ అవుతారు సొసైటీ.